Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. సాయిబాబా మహిమలు. క్షయరోగి అయిన మాలన్భాయిని బాబా ఆశీర్వదించి కేవలము వట్టి నీరు మాత్రమే త్రాగమని, దుప్పటి మీద మాత్రమే పడుకోమని చెప్పారు. కానీ వారం రోజులలోనే ఆమె మరణించింది. ఆమె మరణించిన రోజున ఉదయము 8 గంటలు అయినను బాబా చావడిలోనే ఉన్నారు. ఆమె దహన క్రియలకు ఏర్పాటు జరుగుతూ ఉండగా ఆమెకు తిరిగి ప్రాణం వచ్చింది. నన్నెవరో నల్లని మనిషి మోసుకొని పోతూ ఉండగా నా కేక విని సాయి నన్ను వాని నుండి విడిపించి చావడిలోకి దించారు అని ఆమె చెప్తూ ఉండగా సాయి ఆవేశంతో నేలపై సటకాతో కొడుతూ ఆమె దగ్గరకు వచ్చారు. శ్రీ నానాసాహెబ్ చాందోర్కర్ తాను ఉన్నతోద్యోగినని సాయి ఎన్నిసార్లు కబురు చేసినా వెళ్ళలేదు. చివరకు ఒకసారి వెళ్ళి, బాబా ఎందుకు కబురు చేశారు అని నానా అడుగగా, నేను ఊరకనే కబురు చేస్తానా, అందరికీ కబురు చేస్తున్నానా, నీకు నాకు ఉన్న సంబంధం అటువంటిది అని వారి ఇద్దరి గత జన్మల కలయికను నానాకు నిదర్శనంగా చూపారు. గత జన్మల స్మృతులు గుర్తు చేశారు. దాదాసాహెబ్ ఖాపర్గే భార్య గత 5 జన్మలలో ఆమె ఎత్తిన జన్మలను చెప్పి ఆమెతో రాజారాం మంత్రము ఎల్లప్పుడూ జపించుము, నీ జీవితాశయము నెరవేరును, నీకు మేలు కలుగునని చెప్పారు. శ్రీమతి తర్కడ్తో బాబా ఒకరోజు, ఎన్ని జన్మలలో మీతో ఉన్నానో ముందు జన్మలన్నింటిలోనూ అట్లే మీతో ఉండగలను, మనమందరము కలుసుకుంటాము, నాకు సమర్పించిన ప్రతి పైసాకు నేను భగవంతునికి లెక్క చెప్పుకోవాలి అని పలుకుతూ, ఎవరిని మధ్యలో విడువను, చివరికంట గమ్యము చేరుస్తాను అని అన్నారు. ఒకసారి బాబా మాధవరావు దేశపాండే శ్యామ బొగ్గగిల్లగా శ్యామ అలక వహించాడు. అప్పుడు శ్యామ, 72 జన్మల నుండి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నీ బొగ్గ గిల్లలేదు అని వాని జన్మలతో బాబాకు సంబంధం ఉన్నదని బాబా తెలిపారు. రఘువీర్ పురంధరేతో 7 శతాబ్దాల నుండి సంబంధం ఉందని నేను అతనిని ఎప్పుడూ మర్చిపోనని అన్నారు బాబా. కళ్యాణ్ నివాసి టిఏ కార్నిక్ను 2000 సంవత్సరముల నుండి ఎరుగుదును, వాడు పెడబుద్ధి, కోతియుక్తులు కలవాడని అన్నారు. నార్కే నాకు 30 జన్మల నుండి తెలుసునన్నారు బాబా. మనుషులే కాదు, పశుపక్ష్యాదుల యందును వాని సంబంధములు గల గత జన్మల స్మృతులు బాబా ఎట్లు చెప్పారో చూడండి. 2 మేకల కథలో గత జన్మలో ఈ 2 మేకలు మానవులు నా జతగా ఉండేవారు. సోదరులిద్దరూ పోట్లాడుకుని ఒకరినొకరు చంపుకున్నారు. మరు జన్మలో మేకలుగా జన్మించారు. వారిని మేకల మందలో గుర్తుపట్టి వాటిని కొని వేరుశనగ పప్పు తిండి పెట్టాను అని శ్యామా తాత్యాలకు బాబా చెప్పారు. ఒక పాము కప్పను పట్టుకొని మింగటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక భక్తుడు బాబాతో చెప్పగా, అదెట్లు తినగలదు, నేను దానిని రక్షించెదను అని చెప్పి వాని గత జన్మల గురించి ఇలా చెప్పారు. మా ఊరికి 4-5 మైళ్ళ దూరంలో శిథిలావస్థలో ఉన్న ఒక దేవాలయం ఉంది. ఆ ఆలయ పునర్నిర్మాణానికి ప్రజలు వసూలు చేసిన విరాళాలు తీసుకుని పునర్నిర్మాణం చేయని ధనవంతుడు ఆ పనికి తన సొమ్ములు ధనవంతుడైన భర్తకు ఇచ్చి అందుకుగాను ఆలయ పూజారికి తాకట్టు భూమి 1 ఎకరం వ్రాయించి ఇచ్చిన ధనవంతుని భార్య. ఆ ధనవంతునికి భూమి తాకట్టు పెట్టిన డుబ్కి అనే ఆమె. వారు ముగ్గురు మరు జన్మలలో వీరభద్రప్పగా, పూజారి కూతురు గౌరిగా, చెన్న బసవప్పలుగా జన్మించి పొలము అమ్మగా వచ్చిన ధనం విషయంలో తగులాడుతూ మరు జన్మలో వీరభద్రప్ప పాముగాను, చెన్నబసప్ప కప్పగాను జన్మించారు. చెన్నబసప్పను వీరభద్రప్ప నుండి కాపాడుదునని బాబా ఇచ్చిన అభయప్రదానముచే ఇప్పుడు పాము నుండి కప్పను రక్షించి వాని జన్మల రహస్యములు చెప్పటం జరిగింది. బాబాను ఆశ్రయించిన వారికి వారి వారి అన్ని జన్మలలోనూ బాబా తన అభయము ఇస్తూనే ఉంటారని ఇచ్చట 3వ జన్మలోని ఈ రక్షణ మనకు నిరూపిస్తూ ఉన్నది.
అవిశ్వాసంతో బాధపడుచు బాబాను పరీక్షించ సమకట్టిన వారిని కూడా విశ్వాసపరిచి ఆదరించి అనుగ్రహించుట బాబా యొక్క ప్రత్యేకత. బొంబాయి నివాసి అయిన హరికనోబా బాబాను పరీక్షించుటకు వచ్చినప్పుడు తన చెప్పులు పోగొట్టుకొని తన పేరు, తన తండ్రి పేరు, తన జరీ తలపాగా గుర్తులు బాబా ఒక కుర్రవానిచే చెప్పించి తన అంతరంగమును గ్రహింపగలమని తెలియచెప్పుట ద్వారా తన చెప్పులు తనకు ఇప్పించి విశ్వాసము కలిగించారు. అటులనే బాబాను పరీక్షించుటకు వచ్చిన కాకా యజమాని అయిన ధక్కర్ ధరంసే జటాభాయి మనస్సులోని కోరిక ప్రకారము ద్రాక్ష పండ్లను విత్తులు లేకుండునట్లు తనకొక్కనికే వచ్చినట్లు చేసి తాను ప్రసాదము పంపకమును కాకా మహాజని నుండి ప్రారంభించవలనని మనస్సులో కోరుకున్నట్లు పంపకము చేయించుట ద్వారా విశ్వాసం కలిగించారు. ఇలానే సోమదేవస్వామి మొదలగు వారి అంతరంగములను గుర్తించి బాబా వారికి విశ్వాసాన్ని కలిగించారు. భక్తుల నిత్య జీవితంలోని ప్రతి చర్యను సరిదిద్దుచు వారి దుఃఖమును రూపుమాపి వివేకాన్ని మేల్కొలిపి గమ్యస్థానమునకు బాబా చేరుస్తున్నారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.